టమాటో రసం చేసుకోవడానికి ఇలా ఆయిల్ వేసేసుకొని కొన్ని జీలకర్ర ఆవాలు వేసేసి ఆనియన్స్ చిల్లీస్ వేసి కర్రీ లీవ్స్ వేసేసి ఇలా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. వేసుకొని ఇలా కలుపుకోవాలి. వేసేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా కొద్దిగా స్పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి పచ్చివాసన అయ్యేంత వరకు. నెక్స్ట్ దీంట్లో టమాటోస్ని బాగా బాయిల్ చేసుకొని ఇలా రసం చేసుకోవాలి. దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా టమాటా రసాన్ని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇలా బాగా కుక్ అయ్యేంత వరకు బాగా కుక్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత దీంట్లో సాల్ట్ అండ్ కారం వేసేసుకోవాలి. బాగా మసలనివ్వాలి. బాగా బాయిల్ అయితే టేస్టీగా ఉంటుంది అన్నమాట. దీంట్లో 1 స్పాచులా ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బాగా బాయిల్ అవ్వనివ్వాలి. దీంట్లో ఇలా మసులుతుంటే 1 స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. స్కూల్ కూడా వీడియో తీసుకుంటున్నారా? ఇలా రసాన్ని బాగా కుక్ అవ్వనివ్వాలి. బాగా కుక్ అయితే టమాటో రసం స్మెల్ చాలా బాగుంటుంది. మంచి స్మెల్ వస్తుంది. తినాలనిపిస్తుంది చేస్తుంటేనే. దీంట్లో కొద్దిగా ఏం చేయాలంటే జొన్నపిండి కానీ లేదంటే శనగపిండి కానీ ఇలా వాటర్లో కలిపేసుకొని ఇలా కలుపుకోవాలి. కలుపుకుంటే టేస్టీగా ఉంటుంది అన్నమాట. చాలా టేస్ట్ వస్తుంది. చిక్కబడుతుంది కూడా. ఎవరైనా డెలివరీ పేషెంట్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి శనగపిండిని యాడ్ చేయొద్దు అనమాట. వాళ్ళకి శనగపిండి యాడ్ చేయొచ్చు, లేదంటే యాడ్ చేయకపోయినా పర్వాలేదు. బాగా కుక్ అవ్వనివ్వాలి. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు యాడ్ ద కొబ్బరి పొడిని యాడ్ చేసి కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. బాగుంటుంది. లాస్ట్లో దించిన తర్వాత చల్లగా అయిన తర్వాత కొద్దిగా బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవాలి. ఆప్షన్ ఏంటంటే బెల్లం యాడ్ చేస్తే హెల్త్కి కూడా మంచి షుగర్ కంటే. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మా తెలంగాణ స్టైల్లో. ఇది అమ్మమ్మల నాటి కాలం నాటి టమాటో చారు, టమాటో చారు. దీంట్లో కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకోవాలి మసులుతుంటే. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలన్నమాట. ఒక 2-3 మినిట్స్ బాగా బాయిల్ అయిన తర్వాత దించేసుకుంటే టమాటో చారు రెడీ. ఇలా బాగా మసిలిన తర్వాత బాగా బాయిల్ అయిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఉంచేసి దించేసుకుంటే సర్వ్ చేసుకుంటే టమాటా చారు ఎంతో టేస్టీ యమ్మీ.
పిల్లలకి ఎల్డర్స్ ఆల్సో ఇష్టపడతారు అన్నమాట.